హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎడిషన్ ఆఫ్ క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ రోజు మామూలుగా నా వీడియోస్ కాకుండా ఈ రోజు నాతో పాటు నలుగురు క్రికెట్ ఎంతూజియాస్ట్ జాయిన్ అయ్యారు. వీళ్ళు దే హావ్ బీన్ విత్ మీ మన ఛానల్ మొదటి నుంచి పాటు ట్రావెల్ అవుతున్నారు. దే ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ క్రికెట్ లో చాలా మంచి నాలెడ్జ్ ఉన్న నలుగురు ఫ్రెండ్స్ నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో నేను గతంలో కూడా లాస్ట్ అయిపోయినప్పుడు కూడా ఒక వీడియో చేశాను. సో ఈసారి వాళ్ళతో కలిసి మనం ఈసారి ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో ఏం జరగబోతుంది, ఎవరు ఫేవరెట్స్, ఏ ప్లేయర్స్ బాగా ఆడబోతున్నారని వీళ్ళు అనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. మామూలుగా అయితే నేనే చెప్తాను, కానీ ఈసారి నేనేం మాట్లాడినా ఒక న్యూట్రల్ ఎంపైర్ గా ఉంటాను. చాలా మంది నన్ను అడుగుతుంటారు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ టీమ్ అని చెప్పి. నా ఫేవరెట్ టీం ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇండియన్ టీం ఆడుతున్నప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, ఇండియా గెలుస్తుందా లేదా, లేకపోతే ఓడిపోతుంటే బాధ ఉంటుంది. కానీ ఐపీఎల్ టీమ్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ టీం బాగా ఆడితే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అందుకే నాకు ఫేవరెట్ టీం ఏం లేదు. కానీ ఇప్పుడు మనతో పాటు ఉన్న నలుగురు మిత్రులకి ఫేవరెట్ టీమ్స్ ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. సో అది వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సో నాతో పాటు ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీరామ్, వైజాగ్ నుంచి శ్రీకాంత్ ఉన్నారు, అలాగే సిడ్నీ నుంచి సాయి సందీప్, మెల్బోర్న్ నుంచి రఘునాథ్. సో నలుగురు మిత్రులు ఉన్నారు క్రికెట్ ఎంతూజియాస్. సో వీళ్ళతో మనం మాట్లాడి మూడు ప్రశ్నలు అడుగుతాం. నలుగురిని కూడా అడుగుతాను. సో మనం వాళ్ళ దగ్గర ఛాన్సెస్ అని తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్ట్ విత్ శ్రీరామ్. నాకు దగ్గరగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న శ్రీరామ్ తో స్టార్ట్ చేస్తాను. శ్రీరామ్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, చూసాం మనం ఐపీఎల్ లో. ఆల్మోస్ట్ 50% మ్యాచ్ అయ్యేసరికి క్లోజ్ అయింది. సో ఈ 50% ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ అన్నా ఉందని, ఆ ఫస్ట్ హాఫ్ లో ఏ టీము ఎక్కువగా నేను ఇంప్రెస్ చేసింది? ఆర్సీబీ సార్. ఆర్సీబీ, ఓకే. ఎందుకని? అంటే ఇంతకు ముందు ఉన్న సీజన్స్ తో కంపేర్ చేస్తే బౌలింగ్ అటాక్ బాగుంది అనిపించింది సార్ ఆర్సీబీ నుంచి. ఓకే. వాళ్ళ కోఆర్డినేషన్ కానీ ఫీల్డ్ సెట్స్ కానీ ఈసారి కొంచెం బెటర్ గా ఉన్నాయి అనిపించింది లాస్ట్ ఎడిషన్ తో కంపేర్ చేసినప్పుడు. వాళ్ళ దాంతో కొంచెం ఇంప్రెస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ తో కూడా బాగా ఇంప్రెస్ అయ్యాను ఈసారి. ఓకే ఓకే. చెన్నైతో ఇంప్రెస్ అవ్వలేదా? చెన్నై కూడా లాస్ట్ టైం చాలా డిస్మల్ పర్ఫార్మెన్స్ తర్వాత రికవర్ అయ్యారు కదా, ఈసారి బాగా పర్ఫార్మ్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు టాప్ ఫేవరెట్సే కాబట్టి పెద్దగా ఇంప్రెషన్ అనిపించలేదు. ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలాగో ఫేవరెట్సే కదా, కాకపోతే 1 or 2 ఎడిషన్స్ తగ్గారు, బట్ ఓకే. సో మేడ్ ఇన్ టైటిల్ కోసం చూస్తున్న ఢిల్లీ అండ్ ఆర్సీబీ ఇంప్రెస్ యూ మోస్ట్. దెన్ ఐ విల్ గో టు శ్రీకాంత్ ఫ్రమ్ వైజాగ్. శ్రీకాంత్, మీకు ఏ టీం ఇంప్రెస్ చేసింది 4 టీమ్స్ లో? 4 మొత్తం 8 టీమ్స్ మోస్ట్ ఇంప్రెస్ ఫస్ట్ హాఫ్. శ్రీరామ్ తో అగ్రీ అవుతాను. యాక్చువల్లీ నాకు కూడా ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా పెర్ఫామ్ చేసే అనిపించింది. అంటే అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ పేరు చెప్పలేకపోతున్నాను, చాలా బాధపడుతున్నాను. బట్ ఆర్సీబీ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, దీస్ 2 టీమ్స్. హైదరాబాద్ ఏం మాత్రం ఇంప్రెస్ చేయలేదా? అంటే ఎంత ట్రై చేసినా ఏదో ఒక పాజిటివ్ తీసుకుందామన్నా ఒక్క పాయింట్ దొరకట్లేదు. చాలా డిస్మల్ పర్ఫార్మెన్స్ హైదరాబాద్ నుంచి. ఆర్సీబీకి అంటే ఫస్ట్ టైం విరాట్ కిను ఏబీకి ప్రెషర్ తగ్గింది అనిపించింది. దేవదత్ పడికల్ క్లిక్ అవడం, మ్యాక్స్వెల్ క్లిక్ అవడం. సో ఫస్ట్ టైం వాళ్ళు ప్రెషర్ లేకుండా ఆడారు అనిపించింది. బౌలింగ్ కూడా బెటర్ అనిపించిందా ఈసారి? హర్షల్ పటేల్ మంచి బౌలింగ్ లో ఉన్నారు. హర్షల్ పటేల్ డెఫినెట్ రెవల్యూషన్. అంటే డెత్ ఓవర్స్ ఎప్పుడు ఆర్సీబీ డెత్ ఓవర్స్ ఎప్పుడు ప్రాబ్లం ఉండేది. సో హర్షల్ పటేల్ వచ్చి డెత్ ఓవర్స్ లో వికెట్స్ తీయడం, అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి ఆర్సీబీకి ఇయర్. అండ్ హీస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ కూడా ఇప్పటి వరకు. అయితే దుబాయ్ లో, యుఏఈ లో వికెట్స్ మీద కూడా హర్షల్ ఇదే పర్ఫార్మెన్స్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ స్లో పిచెస్ మీద వికెట్స్ తీసాడు, బానే ఉంది. మరి అక్కడ సంగతి డెఫినెట్ గా ఛాలెంజ్ అనే చెప్పాలి. సో అంటే తను ఏంటంటే వేరియేషన్స్ తోనే మాక్సిమం వికెట్స్ వచ్చేది దానికి. సో ఎలాంటి పిచ్ అయినా, సో అలాంటి మంచి వేరియేషన్స్ ఉన్నప్పుడు ఐఎమ్ షూర్ హీ వుడ్ క్లిక్. yes, good point. Next I will go to Sai Sandeep in Sydney. Yes, sir. Sandeep, మీ అభిప్రాయం ఏంటి? ఏ టీమ్ which team impressed you most ఫస్ట్ హాఫ్ లో? ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్.
నెక్స్ట్ ఐ వుడ్ సే సిఎస్కే. అఫ్ కోర్స్ ఆర్సీబీ కూడా ఇంప్రెస్ చేసింది, బట్ మోర్ పాజిటివ్స్ సిఎస్కే సైడ్ ఉన్నాయనిపించింది. ఢిల్లీ ఎందుకంటే లైక్ ఫ్రమ్ లాస్ట్ సీజన్ దే కంటిన్యూడ్ దెర్ ఫార్మ్. వాళ్ళ మెయిన్ గా వాళ్ళ ఓపెనింగ్ పేరు క్లిక్ అయింది. అండ్ అఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ కొంచెం అటు ఇటుగా శ్రేయస్ అయ్యర్ లేకపోవడం వాళ్ళకి కొంచెం మైనస్ అయిందనే చెప్పాలి. బట్ వాళ్ళ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మెయిన్ గా హర్షల్ పటేల్ వచ్చేసి అవేష్ ఖాన్ వాజ్ ఇన్ ఫెంటాస్టిక్ ఫార్మ్. సో దట్ వాజ్ వన్ పాజిటివ్ థింగ్. అండ్ ఈసారి యుఏఈకి షిఫ్ట్ అయింది కాబట్టి ఐ థింక్ అక్షర్ పటేల్ అండ్ అశ్విన్ వీళ్ళిద్దరూ వాళ్ళ మ్యాజిక్ చూపిస్తారని అనుకుంటున్నాను. అండ్ సిఎస్కే వచ్చేసి లైక్ లాస్ట్ టైం దే ఆర్ ఇన్ బాటమ్ ఆఫ్ ద టేబుల్. అండ్ వాళ్ళ ఓపెనింగ్ పేరు సరిగ్గా క్లిక్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకు ఆ షఫ్లింగ్ వల్ల ఇదైంది లాస్ట్ టైం. బట్ దిస్ టైం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ లో ఇండియాలో జరిగిన మ్యాచెస్ లో వాళ్ళ ఓపెనింగ్ పేరు బాగా క్లిక్ అయింది. అండ్ వాళ్ళ ఫినిషర్స్ లైక్ జడేజా గానీ రాయుడు గానీ దే చిప్డ్ ఇన్ వెల్, లైక్ క్రూషియల్ నాక్స్ ఆడారు. అండ్ ఇన్ఫాక్ట్ దేర్ అయితే మరి ఇప్పుడు సీన్ దుబాయ్ కి యుఏకి షిఫ్ట్ అయింది. మరి లాస్ట్ టైం ఏమో యుఏ లో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సిఎస్కే పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగలేదు. ఈసారి మరి యుఏ లో ఈ ఇండియా పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తారా సిఎస్కే? ఎస్ సార్, డెఫినెట్ గా. వాళ్ళ అఫ్ కోర్స్ అది కూడా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. లైక్ వాళ్ళ మైండ్ లో ఉంటుంది లైక్ లాస్ట్ టైం ఇక్కడే ఎవ్రీథింగ్ వాజ్ రివర్స్ అయిందని వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఆ ఫామ్ ని క్యారీ చేయాలి. వాళ్ళ ప్లేయర్స్ అందరూ మంచి ఫామ్ లోనే ఉన్నారు. లైక్ ఇమ్రాన్ తాహిర్ గానీ, ఫాఫ్ డు ప్లెసిస్ గానీ, అండ్ బ్రావో రీసెంట్ గా కరీబియన్ ప్రీమియర్ లీగ్ గెలిచి వచ్చాడు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ ఎక్సెప్ట్ ధోని అండ్ రైనా, మోస్ట్ ఆఫ్ దెమ్ అందరు ప్లేయర్స్ కి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది సరిపడంత ఉందనే చెప్పాలి. సో ఐ థింక్ దిస్ టైమ్ సిఎస్కే విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. ఆబ్వియస్లీ వాళ్ళకి ఇంకా మేబీ ఇంకో 2-3 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోద్ది. సో ఐ థింక్ పెద్ద సమస్య కాదు వాళ్ళకి. ఓన్లీ ఏంటంటే ఆ తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వడం ఇబ్బంది. సో నౌ ఐ విల్ గో టు లాస్ట్ మ్యాన్ ఇన్ ది ప్యానల్, రఘునాథ్ ఫ్రమ్ మెల్బోర్న్. రఘునాథ్, ఏ టీం ఎక్కువ ఇంప్రెస్ చేసింది? జనరల్ గా కన్సెన్సస్ అనేది ఇండియాలో చాలా తక్కువ. బట్ ఐ థింక్ పాయింట్ టు పాయింట్ ఐ మీన్ కన్సెన్సస్ విత్ శ్రీరామ్. ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్, ఎగ్జాక్ట్ సెంటెన్సెస్. ఫస్ట్ ఆర్సీబీ, సెకండ్ ఢిల్లీ. చెన్నై లాస్ట్ టైం వాళ్ళు రాకపోవడం న్యూస్, వాళ్ళు రావడం న్యూస్ కాదు, వాళ్ళు రాకపోవడం న్యూస్. సో when you expect them to be in the top 4, that's no business, that's no question. కాకుంటే yes, I'm really impressed with RCB and Delhi. And హైదరాబాద్ నా టీం అయినప్పటికీ జస్ట్ ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను, ఈవెన్ బిఫోర్ ది టోర్నమెంట్ స్టార్టెడ్ అని చెప్పాను, ఐ డోంట్ మైండ్ హైదరాబాద్ నాట్ బీయింగ్ ఇన్ ద టాప్ 4, అంటే ఇన్ ప్రైవేట్ సర్కిల్స్ అని చెప్పాను. కొంచెం కాంపిటీషన్ పెంచడానికి కొంచెము సాఫ్ట్ కార్నర్ అనుకోండి, ఏమని అనుకోండి, ఐ రియలీ వాంట్ ఐదర్ ఆర్సీబీ ఆర్ ఢిల్లీ టు విన్. ఐడియల్లీ వాళ్ళిద్దరు ఫైనల్స్ కి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రిషబ్ పంత్ కి యాజ్ అ కెప్టెన్ దిస్ is a platform for him to show if he is potentially a future India captain. I know I'm talking very very far ahead. కాకుంటే T20 ప్లాట్ఫామ్ లోనే a similar dashing batsman ధోని ఒక స్పార్క్ చూపించాడు 2007 లో, అండ్ దట్స్ హౌ హీ వెంట్ ఆన్ టు బికమ్ అ వెరీ రిలయబుల్ బ్యాట్స్మెన్, రిలయబుల్ క్యాప్టెన్, రిలయబుల్ కీపర్ అండ్ డిసిషన్ మేకర్. ఇప్పుడు ఐ నాట్ సే హీ విల్ బి ఇన్ ది ఎగ్జాక్ట్ ట్రాక్, కానీ విల్ గెట్ టు సీ.
అతనికి తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం చూసే వాళ్ళకి తెలుస్తుంది వెదర్ హీ క్యాన్ క్యారీ ఇట్. ఇవాళ కాకుంటే మేబీ నెక్స్ట్ 2 సీజన్స్ తర్వాత ఆ మెచ్యూరిటీ వస్తుందా లేదా, అసలు ఆ స్పార్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఢిల్లీ, గుడ్ ఎస్, పాయింట్. ఢిల్లీ Good point, ఆల్సో Vijay. వాళ్ళు చాలా సార్లు దే వర్ ఆల్వేస్ దేర్ అండ్ దేర్ అబౌట్స్. సో ఐ వాంట్ దెమ్ టు యాక్చువల్లీ నెయిల్ ఇట్ దిస్ టైమ్. సో Yeah. ఆ నాస్టాలజిక్ ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి ముంబై, ప్రతిసారి లేకుంటే సేమ్ ఓల్డ్ కల్కటా. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ సంబడి క్యారింగ్ దెమ్ ట్రోఫీ విత్ దెమ్ ఆల్ ద టైమ్. Yes. ఆ అట్లీస్ట్ వన్స్ డెమోక్రసీ ఇన్ 2-3 ఉండాలి. సీజన్స్ మారుతూ ఉంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. కరెక్టే మీరు చెప్పినట్టుగా. కొత్త ఛాంపియన్స్ ఎమర్జ్ అవుతూ ఉంటే కాంపిటీషన్ పెరుగుతుంది, అందరికి గేమ్ కి కూడా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఎస్, దట్స్ గుడ్ పాయింట్. 13 సీజన్లలో 5 టైమ్స్ ఒకళ్ళే గెలిచారు అంటే ఐ డోంట్ నో, ఇట్స్ ఆల్మోస్ట్ బికమింగ్ లైక్ రంజీ ట్రోఫీ. మళ్ళీ ఏం గెలుస్తాంలే టైప్ లో వెళ్ళిపోతున్నాను దాన్ని. కరెక్టే. సో అగైన్ నేను శ్రీరామ్ దగ్గరికి వెళ్తాను. శ్రీరామ్, నా సెకండ్ క్వశ్చన్ sir. ఏంటంటే, సరే ఫస్ట్ ఫేజ్ గురించి మనం మాట్లాడేసి సెకండ్ ఫేజ్ లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది గేమ్ జరగాల్సి ఉంది. ఈ 50% లో ఎవరు మనకి మీ దృష్టిలో బెస్ట్ బ్యాట్స్మెన్ అంటే ఎక్కువ రన్స్ చేయడం అని కాదు, బెస్ట్ బ్యాట్స్మెన్ కానీ, Okay. బెస్ట్ బౌలర్ కానీ, అలాగే బెస్ట్ ఆల్రౌండర్, అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి వాళ్ళు అంటే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్ గురించి నేను మాట్లాడలేదు. సెకండ్ హాఫ్ లో ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు? ఏ బ్యాట్స్మెన్, ఏ బౌలర్, ఏ ఆల్రౌండర్ అకార్డింగ్ టు యూ? ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు యా సార్. హలో, యా గో హెడ్. యా సార్, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు లేదని కాకపోయినా లివింగ్ స్టోన్ ఒకళ్ళు, ఇవెన్ లూయిస్ ఒకళ్ళు కంపల్సరీగా వాళ్ళ టీమ్ కి హెల్ప్ అవుతారని నేను ఒకరే అనుకుంటున్నాను. చెప్పాలి, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ప్లేయర్. ఇద్దరు ముగ్గురు కాదు, మొత్తం ఐపీఎల్ 8 టీముల్లో ఏ బ్యాట్స్మెన్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్స్ వస్తుంది? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అగ్రిగేట్ ఆఫ్ రన్స్. కేఎల్ రాహుల్ సార్. కేఎల్ రాహుల్, ఓకే. సో Yeah. కేఎల్ రాహుల్. ఇంక మరి బౌలర్? హర్షల్ పటేల్, రవేష్ ఖాన్. ఒకరే చెప్పాలి, అగైన్ చాయిస్ లేదండి, డిసైడ్ వన్ ప్లేయర్. హర్షల్ పటేల్. ఆల్రౌండర్స్ చాలా మంది ఉన్నారు, ఆల్రౌండర్స్, మంచి మంచి ఆల్రౌండర్స్. యా, ఐల్ గో విత్ జడేజా. ఓకే, ఫైన్. నెక్స్ట్ శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం, వైజాగ్ Yeah. నుంచి. శ్రీకాంత్, వాట్ అబౌట్ యూ? బెస్ట్ బౌలర్, batting లో- బెస్ట్ ఆల్రౌండర్? సో బ్యాటింగ్ లో ఎందుకో శిఖర్ ధవన్ విల్ కంటిన్యూ హిస్ ఫార్మ్ అండ్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ డీసీ అనిపిస్తుంది. అంటే కపుల్ ఆఫ్ థింగ్స్. వన్, హీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. అంటే సెలెక్టర్స్ చెప్పిన రెస్టెడ్. సో ప్లస్ ఆల్రెడీ ముందు ఫస్ట్ ఫేజ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు, అండ్ తన స్టార్ట్స్ వల్లే డీసీ ఇస్ ఇన్ దట్ స్టేజ్ టుడే. సో ఫర్ సమ్ రీజన్ ఐ ఫీల్ శిఖర్ ధవన్, అండ్ నౌ హీ హాస్ నథింగ్ టు లూజ్. ఇంకా సెలెక్షన్ ఈ గొడవలు ఇవేం లేవు, బట్ స్టిల్ హీ హాస్ అ పాయింట్ టు ప్రూవ్, అండ్ ఆ బిందాస్ తోనే ప్రాబ్లీ హీ విల్ మేక్ అ డిఫరెన్స్ అనిపిస్తుంది. బౌలింగ్ లో వచ్చి బెంగళూరు, ఐ డోంట్ నో హౌ మచ్ దే విల్ ప్లే హిమ్, బట్ వనిందు హస్రంగ మైట్ బి అ ట్రంప్ కార్డ్ ఫర్ దెమ్. అంటే ఇండియన్స్ మన వెళ్ళిన ఏ టీమ్ కూడా చాలా స్ట్రగుల్ చేసింది. సో అలాంటిది వెన్ ద అదర్ డొమెస్టిక్ ప్లేయర్స్ ప్లే హిమ్, కొంచెం హీ మైట్ బి అ ట్రికీ కస్టమర్ ఆన్ యూఏఈ పిచెస్. కరెక్టే, కానీ ఒకటి మనం మామూలుగా చూస్తుంది ఏంటంటే, ఫారిన్ స్పిన్నర్స్, అన్లెస్ యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ సునీల్ నారాయణ్ ఆర్ రషీద్ ఖాన్, ఫైనల్ లెవెల్ లో వాళ్ళకి ప్లేస్ దొరకడం కొంచెం కష్టం. నాట్ షూర్ హౌ మచ్ దే విల్ ప్లే, ఎందుకంటే అక్కడ చాహల్ కూడా ఉన్నాడు. చాహల్ కి కూడా హీ హాస్ అ పాయింట్ టు ప్రూవ్. సో ఇఫ్ ఎట్ ఆల్ హస్రంగన్ ప్లే, ఇఫ్ ఈస్ ఇన్ ద 11, he might be their trump card. They may use him as that X factor. ఆ బిగ్గర్ గ్రౌండ్స్ లో ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ కూడా ఆడించుకోవచ్చు వాళ్ళు. దుబాయ్ లో, అబుదాబిలో ఆడినప్పుడు లెగ్ స్పిన్నర్స్ ఎప్పుడు కూడా బిగ్గర్ గ్రౌండ్స్ లో బాగానే ఉంటాయి. అబౌట్ ఆల్రౌండర్ కొంచెం ఆలోచించాల్సిందే. అండ్ ఇక్కడ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ కూడా కండిషన్, హౌ మచ్ దే ప్లే మొహమ్మద్ నాబీ. ఇంతకు ముందు ఫారెన్ కోటాలో తనకి ఛాన్స్ వచ్చేది కాదు.
But at least now with Bairstow out, I hope he gets that run so that finishing role and that power play low spinner role rendu kuda he might again condition if he plays. జేసన్ హోల్డర్ కి అతనికి ఇద్దరికి ఆల్రౌండర్ స్పాట్ లో ఇద్దరికి కూడా పోటీ ఉంటది. పోటీ ఉంది, బట్ యుఏఈ లో ఉన్న ఎక్స్పీరియన్స్ మీద అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ చాలా క్రికెట్ ఆడతారు. నబీ కి he might be the nod ahead. So చేస్తే he might at least bring a little spark to SRH. Yes. So that is your choice. Then going to Sai Sandeep. Yes sir. ఈసారి సెకండ్ ఫేజ్ లో ఐ థింక్ శిఖర్ ధవన్ అనుకుంటున్నాను నేను, బికాస్ లైక్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్ టీమ్ అండ్ లైక్ అతని పర్సనల్ లైఫ్ లో కూడా కొంచెం ఇది ఉంది కాబట్టి, సో టు షో హౌ మచ్ హీ స్ట్రాంగ్, లైక్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడు అసలు, తన టెంపర్మెంట్ అదంతా బయటకు వస్తుందని అనుకుంటున్నాను. అండ్ కోర్స్ మేబీ రాహుల్ లైక్ సంజు శాంసన్ వీళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా పర్ఫార్మెన్స్. బ్యాట్స్మెన్ వచ్చేసి శిఖర్ ధవన్ సార్, బౌలర్స్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్ విత్ ఫాస్ట్ స్పిన్నర్, మన సెలెక్టర్స్ చెప్పినట్టు, సారీ ఫాస్ట్ లెగ్ స్పిన్నర్. So in future you might become Indian team selector because you're preferring fast spinners. Yeah. అప్పుడు మనకి న్యూస్ అన్ని ముందే తెలిసిపోతాయి సార్. మన ఫాస్ట్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ అనుకుంటున్నాను. అతను ఆల్రెడీ పర్పుల్ క్యాప్ రేస్ లో ఉన్నాడు విత్ సమ్ 11 వికెట్స్ అండ్ ఎకానమీ కూడా అండర్ 7 ఉంది. అంటే అతని పర్ఫార్మెన్సెస్ వల్లే ఇండియాలో వాళ్ళు అంటే కీ మిడిల్ ఓవర్స్ లో లైక్ పవర్ ప్లే లో ముంబై ఇండియన్స్ లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కంపేర్ చేస్తే, లాస్ట్ సీజన్ పవర్ ప్లే లో వాళ్ళు బాగా బౌలింగ్ చేశారు, అరౌండ్ 25 to 30 వికెట్స్ మధ్యలో పవర్ ప్లే లో వికెట్స్ తీశారు వాళ్ళు. బట్ ఈ సీజన్ వచ్చేసి బిలో 5 వికెట్స్ ఉంది వాళ్ళకి పవర్ ప్లే లో. అండ్ డెఫినెట్లీ యాజ్ యు సెడ్ రాహుల్ చహర్ ఇప్పుడు మొన్న శ్రీలంకలో కూడా మంచి రిథమ్ లో కనిపించారు, అందుకే చహర్ దాటుకుని టీమ్ లో ప్లేస్ కూడా సంపాదించాడు ఇండియన్ వరల్డ్ కప్ టీమ్ లో. సో వాట్ అబౌట్ యువర్ ఆల్రౌండర్ సర్ జడేజా. ఓకే, సో జడేజా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ గోయింగ్ టు రఘునాథ్. I don't know if it's a case of picking one person, but I'm keen to see how Kohli does. Endukante Kohli has this nature of proving people wrong when the world is against him. And the world can't go any more worse against him than what is happening now. I have been critical of Kohli like nobody's business. Literally Hindi lo antar haath dho ke piche pad gaya, and I've been like that because I believe he has got so much potential. ఇప్పుడు జైర్ ఖాన్ ఫెయిల్ అయితే ఎవడండు, టెండూల్కర్ ఫెయిల్ అయితే అంటారు. సిమిలర్లీ ఫర్ అ పర్సన్ ఆఫ్ కోహ్లీస్ క్యాలిబర్ ఐ జెన్యూన్లీ బిలీవ్ దట్ హీ కుడ్ బి అ వరల్డ్ డామినేటర్. అట్లాంటిది ద లాస్ట్ 3 years he has not been doing well in test match cricket. White ball లో I don't have a problem because he has been there and thereabouts. He has given no reason to complain. కాకుంటే క్రికెట్ ఈజ్ సో మచ్ ఎ మెంటల్ గేమ్ అండ్ అ మొమెంటమ్ గేమ్. ఫామ్ అనుకోండి లేకపోతే వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇట్స్ అ మొమెంటమ్ గేమ్. మెంటల్ మొమెంటమ్ చాలా వస్తుంది దానికి. బీయింగ్ ఇన్ అ షేప్, బీయింగ్ ఇన్ అ స్పేస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. బట్ కోహ్లీ ఈజ్ అ పారాడాక్స్ ఇన్ హిమ్సెల్ఫ్. సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఆడడం వేరు, పర్సనల్ గా కానీ ఫీల్డ్ మీద కానీ సిచ్యువేషన్ బాగాలేనప్పుడు హీ విల్ ట్రై టు ప్రూవ్ ఎ పాయింట్. ఇంత దూరం వచ్చాక ఐ వుడ్ లైక్ టు సీ అండ్ captaincy though it's never been a problem with Kohli. I mean selections avi jarutuntayi gani I would like to see the Kohli the batsman prove the world wrong again. So I would like to see if he can really come out, blazing all guns and I'm not saying fours and sixers. Situation, playing the situation, can he do that? Can he pull his team to the victory line anedi nenu chustunnan. And only batting la ate title gelavadam kuda na
టైటిల్ గెలవడం కూడా obviously. స్టేట్మెంటే It's కదా, a two-way thing. It's a two-way thing. స్టేట్మెంటే కదా, బికాస్ ఎవ్రీబడి ఈస్ పాయింటింగ్ అవుట్ నిజమే. ఈస్ నాట్ వినింగ్. ఏంటి అతను ఆడినవి 3 ఐసీసీ ట్రోఫీలు మిస్ అయినవి, కానీ 8 ఐపీఎల్ ట్రోఫీలు మిస్ అయ్యాడు కాబట్టి అతని మీద ఆ బ్రాండ్ పడిపోయింది. నాకు ఆ రెండు కావాలి. ఇందాక నేను విచ్ టీమ్ ఆర్ యూ లుకింగ్ ఎట్ అంటే చెప్పాను, నా ఫస్ట్ టీమ్ ఇస్ ఆర్సీబీ అని చెప్పాను. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఐ వాట్ వాంట్ అబౌట్ యువర్ బౌలర్. ఐ వుడ్ లైక్ టు సీ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ బ్రావో. ఎందుకంటున్నానంటే హీ హెస్ నెవర్ బీన్ ఎక్స్ప్రెస్ వేవ్స్ బౌలర్, ఇట్స్ ఆల్వేస్ బీన్ బ్రెయిన్ విత్ హిమ్. ఆ నాక్ ఇంకా ఉందా, క్యాన్ హీ స్టిల్ పుల్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అని ఒకటి చూస్తున్నాను. సో ఐ వుడ్ లైక్ టు సీ హౌ వెల్ హీ పర్ఫార్మ్స్ రిగార్డ్లెస్ ఆఫ్ పేస్ యాజ్ హీ గోస్ టువర్డ్స్ ది లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ కెరియర్ అని చూస్తున్నాను. మేబీ ఐమ్ జంపింగ్ ద గన్, బట్ ఐ థింక్ లాస్ట్ 3 years ఉన్నాయేమో. ఐ వుడ్ లైక్ టు సీ హౌ హీ డస్, బికాస్ పేస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ విత్ హిమ్, ఇట్స్ ఆల్వేస్ గైల్. సో గైల్ ఇంకా నడుస్తోంది, లైక్ సందీప్ సెట్ సమ్ టైమ్ బ్యాక్, ఇంకా సిపిఎల్ గెలిచి వస్తున్నాడు. సో ఐ థింక్ హీ స్టిల్ ఇన్ ఎ రీజనబుల్ స్టేచర్ టు సే ఐ కెన్ కాల్ ద షాట్స్. ఆల్ రౌండర్, నో క్వశ్చన్, ద వన్ అండ్ ఓన్లీ ఆల్రౌండర్ జడేజా. క్వశ్చన్ లేదు. జడేజా జడేజా మీద my ఆల్మోస్ట్ all-time 11. As long as Jadeja plays, he's in my all 11. Test one days T20, he's in my 11. Okay. So next and last question అందరికి ముందుగా శ్రీరామ్తో. శ్రీరామ్, మరి ఈసారి ట్రోఫీ ఎవరు గెలవబోతున్నారు? అంటే ఎవరు గెలవడానికి ఎక్కువ అవకాశం, గెలవబోతున్నారంటే అది ప్రెడిక్షన్ అయిపోతుంది, అదే అస్ట్రాలజీ అయిపోతుంది. గెలిచే అవకాశాలు అంటే ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని, కరెంట్ ఇప్పుడున్న ప్లేయర్స్ కరెంట్ ఫామ్ ను కూడా బేస్ చేసుకుని ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి? యూ హ్యావ్ టు చూజ్ ఓన్లీ వన్ టీమ్. సెకండ్ బెస్ట్ కూడా చెప్పినా పర్లేదు. శ్రీరామ్ ఆర్ యు దేర్? ఫ్రీజ్ అయిపోయినట్టున్నాడు శ్రీరామ్. సరే, శ్రీరామ్ దగ్గర మళ్ళీ వెళ్దాం మనం. శ్రీకాంత్, ఇదే క్వశ్చన్ మీకు. సో మీరు అన్నట్టు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కరెంట్ ఫామ్ చూసుకుంటే, అండ్ రఘునాథ్ గారు చెప్పిన పాయింట్స్ కూడా పట్టుకొని, ఫర్ విరాట్ సమ్వేర్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఈసాల కప్ నమ్దే ఫైనలీ అనుకుంటున్నాను. ఓకే. అంటే అపార్ట్ ఆర్సీబీకి ఎవరైనా కంటెస్ట్ చేస్తారు అంటే ఇట్ ఇస్ బిట్వీన్ డీసీ అండ్ సిఎస్కే ఫర్ మీ. కాకపోతే డీసీతో వచ్చిన ఒకే ప్రాబ్లం ఏంటంటే, సమ్వేర్ ఇట్ ఈస్ రికీ పాంటింగ్స్ టీమ్. ఆన్ ఫీల్డ్ చేసేదానికన్నా ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఆఫ్ రికీ పాంటింగ్స్ టీమ్, అండ్ సమ్వేర్ ఇట్ మైట్ బ్యాక్ ఫైర్ అన్నది ఒక భయం ఉంది. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద క్రిటికల్ పాయింట్స్, ఫీల్డ్ లోని రిషబ్ పంత్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఆ డెసిషన్స్ తీసుకోగలరా? సో ఇఫ్ దే టేక్ ఇట్ వెల్ అండ్ గుడ్, బట్ మైట్ బి దేర్. సిఎస్కే వచ్చి డాడ్ జామీ, ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం, ప్రతిసారి దే బ్రింగ్ అప్ సర్ప్రైజ్. సో ఇయర్ కూడా ఐ ఫీల్ సిఎస్కే హ్యాస్ ఇట్ టు ఛాలెంజ్ ద రాయల్ ఛాలెంజర్స్. ఓకే. సో ముంబై ఇండియన్స్ కానీ లేకపోతే వేరే టీమ్స్ కి ఛాన్స్ లేదు అకార్డింగ్ టు యూ? ముంబై చెప్పలేం, అంటే ముంబై యూ కెన్ నెవర్ రైడ్ ఆఫ్ ముంబై. ఓకే. టేకర్ లాగా పడుకున్న వాళ్ళు ఎప్పుడు పైకి లేస్తుంటది ముంబై, సో యూ కెన్ నెవర్ రైడ్. ఆర్సీబీకి కప్ వస్తుందని అంటున్నారు, కానీ అంత ఫైర్ పవర్ ఉందా ఇప్పుడు బౌలింగ్ లో? పర్టికులర్లీ అంటే వాషింగ్టన్ సుందర్ లేడు ఇప్పుడు. బౌలింగ్ లో కూడా మరి కొంచెం మార్పులు వచ్చినాయి. మరి పేస్ బౌలింగ్ లో కూడా, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ లో కూడా మార్పు వచ్చింది. అంటే ఆర్సీబీకి ఎప్పుడు బౌలింగ్ బట్ ఇయర్ సమ్వేర్ క్లిక్ అవుతున్నారు. అంటే హర్షల్ పటేల్ క్లిక్ అవడం, జేమిసన్ క్లిక్ అవడం, చాహల్ హాస్ అ పాయింట్ టు ప్రూవ్ నౌ, హసరంగా ఇస్ దేర్, మాక్స్వెల్ ఇస్ అ యూటిలిటీ ప్లేయర్. సిరాజ్ కి ఏమన్నా ఇప్పుడు కొంచెం, సిరాజ్ ఇస్ దేర్, సిరాజ్ హస్ బీన్ కాన్ఫిడెన్స్. సో ఆర్సీబీ బౌలింగ్ వాజ్ నెవర్ ద స్ట్రాంగ్ సూట్. వాళ్ళకి ఎప్పుడు డెత్ ఓవర్స్ లో రన్స్ ఇచ్చేయడం, గెలాల్సిన మ్యాచ్ లో ఓడిపోవడం. సో దిస్ ఇయర్ సమ్వేర్ ద సేమ్ టైప్ ఆఫ్ బౌలర్స్, బట్ దే ఆర్ వర్కింగ్ ఇట్ అవుట్, దే ఆర్ క్లికింగ్ ఫర్ ఇట్. ఓకే. సో గోయింగ్ విత్ ఆర్సీబీ. ఓకే, శ్రీరామ్ ఇస్ బ్యాక్ విత్ us. శ్రీరామ్, క్వశ్చన్ విన్నట్టుగా ఉన్నాం. చెప్పండి. ఇప్పుడు ఏ టీమ్ అకార్డింగ్ టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అలాగే సెకండ్ టీం కూడా చెప్పొచ్చు, ఒకటే చెప్పాలి నేను, 2 చెప్పొచ్చు. ఫస్ట్ ఎక్కువ అవకాశాలు ఏ టీం ఉన్నాయి?
నెక్స్ట్ బెస్ట్ ఎవరు? సార్ చెప్పండి. అదే ఇప్పుడు బెస్ట్ ఏ టీం గెలవబోతుంది, కప్ ఎవరు గెలవబోతున్నారు? ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్నాను సార్. సారీ, ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకు? దే ఆర్ ఇన్ గుడ్ ఫామ్ యాక్చువల్లీ. అండ్ పంత్ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, ఫీల్డింగ్ బాగుంది, అన్ని రకాలుగా వాళ్ళు ఈసారి ప్రూవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ ఆర్సీబీ వాళ్ళకి కాస్త గట్టి కాంపిటీషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ముంబై విల్ బి. సో కప్ ఆర్సీబీ అండ్ డీసీ మధ్యలోనే ఉండొచ్చు అకార్డింగ్ టు యూ. వాళ్ళిద్దరు ఫైనల్స్ వస్తే ఇంకా హ్యాపీ. రైట్. నౌ ఐ విల్ గో టు సాయి సందీప్. ఎస్ సార్. నాకు నా హార్ట్ లో డీసీ గెలవాలని ఉంది, బట్ మై మైండ్ ఈస్ సేయింగ్ సిఎస్కే విల్ విన్ దిస్ ఇయర్. సిఎస్కే అంత బౌలింగ్ ఉందా మరి? సిఎస్కే లో ఇప్పుడు ఆ బౌలింగ్ లో ఇది ఉందా, స్టింగ్ ఉందా? ఎస్ సార్. ఐ మీన్ ఇప్పుడు మన లార్డ్ ఠాకూర్ కూడా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఐ హోప్ there might be some magic. We can see some magic. మీరు అబ్జర్వ్ చేస్తే ఠాకూర్ ఎకనామికల్ గా కూడా T20కి ఎకనామికల్ బౌలర్ కాదు. తను ఎక్కువ రన్స్ చేస్తుంటాడు కదా. రన్స్ ఇచ్చేసి, బట్ ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. లైక్ మిడిల్ ఓవర్స్ లో అతను అండ్ దీపక్ చహర్. అండ్ వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్ లో 2-3 కీ ప్లేయర్స్ వెళ్ళిపోతారు. యా, అంటే అది వేరే టీమ్స్ కూడా అంటే ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నేను రీసెంట్ న్యూస్ అవన్నీ చూస్తే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఏం లీక్ చేయదు ఆయన. సో దాన్ని బట్టి చూస్తే అంటే పెద్ద టీమ్స్ కూడా కొంచెం గట్టి దెబ్బే. మెయిన్ గా ఆర్సీబీకి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హసరంగా చెమీరా కూడా ఐ థింక్ హసరంగా చెమీరా వాళ్ళ టాప్ 11 లో కూడా ఉండకపోవచ్చు. మేబీ ప్లేయింగ్ 11 లో కూడా ఉండకపోవచ్చు. చెమీరా ఉండడు, బట్ అంటే చెన్నైకి ఇంపాక్టెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో శామ్ కరణ్ గానీ, మోయిన్ అలీ గానీ వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సో వాళ్ళకి ప్లే ఆఫ్ టైమ్ లో కాస్త కష్టం అవ్వచ్చు అనుకుంటున్నాను నేను. కరెక్ట్, అది గుడ్ పాయింట్. ఎందుకంటే BCCI will make sure they stay back. అవును, బబుల్ ట్రాన్స్ఫర్ కదా వాళ్ళకి. అంటే యాక్చువల్ గా వాళ్ళకి బ్రావో కూడా ఇంకా ఫిట్ లేడు, బౌలింగ్ వేయలేడు బ్రావో ప్రెజెంట్. అండ్ డిసడ్వాంటేజ్. ఫాఫ్ డు ప్లెసిస్ కూడా మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు దే సెడ్ దే కాంట్ సే. ఓకే, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. చెన్నైకి ఇందాక శ్రీరామ్ చెప్పినట్టు వాళ్ళ ప్రాబ్లం అంతా ప్లే ఆఫ్స్. క్వాలిఫికేషన్ ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతారు వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ సిట్టింగ్ ప్రెటీ. వాళ్ళ రన్ రేట్ కూడా బాగుంది, అందరికంటే బెస్ట్ నెట్ రన్ రేట్ వాళ్ళకే ఉంది. అదే ప్రాబ్లం కాదు. సెకండ్ హాఫ్ లో వాళ్ళ ప్లే ఆఫ్స్ లో ఢిల్లీకి ఏంటంటే ఢిల్లీ వచ్చేసి అవేష్ ఖాన్ బౌలింగ్ బాగా వేసాడు ఫస్ట్ ఫేజ్ లో. రబాడా ఆఫ్ కలర్ ఉన్నాడు. అండ్ లైక్ లాస్ట్ టైం రబాడాకి తన సౌత్ ఆఫ్రికన్ పేసర్ ఎన్రిచ్ నార్కియా సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఐ మీన్ ఇద్దరు ప్యారలల్ గా ఈసారి కూడా నోకియా, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాక్. స్మిత్ ఉన్నాడు కాబట్టి నోకియాని ఆడించవచ్చు. తర్వాత రబాడా ఇప్పుడు ఆ బ్రేక్ తర్వాత ఈ కుడ్ బి డిఫరెంట్ రబాడా. అండ్ ఆల్సో ఇన్ యుఏఈ పిచెస్ మీద లాస్ట్ టైం చాలా బాగా వేసాడు. Yes sir. I don't know how many will agree or disagree. Okay, I have a feeling that outright pace with ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో outright pace bowlers, they are pretty much like your batsman of hand-eye coordination. They might struggle in a certain patch, they might struggle for a certain duration, కానీ it takes one spell. Batsman కంటారు కదా, it's a matter of getting 2-3 shots and you are back to the space అని. 2-3 spells correct గా పడితే the so called tearaway bowlers can get back to the groove అని నా నమ్మకం, especially if they are of a good caliber. So Rabada, I'm not talking about everybody. Rabada, I'm not writing him off. He's one of those players. One spell padindante he'll be back. He's a world class
వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్, దాంట్లో డౌటే లేదు. రబాడా ఒకవేళ బ్యాడ్ ఫేజ్ లో నడుస్తున్నా కూడా ఒక మంచి స్పెల్ పడిందంటే హీ షుడ్ బి బ్యాక్. ఈవెన్ రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా ఐ మీన్ శ్రీలంక లో కూడా T20s లో కానీ ODIs లో కానీ ఐ మీన్ he didn't ball that bad. Yeah. So that is Sandeep's choice. Now going to Raghu finally. Heart says RCB. A sense of resignation says Mumbai. వాళ్ళకి స్కిల్ ఉన్నా లేకున్నా అనవసరం, వాళ్ళకి సుడు ఉంది, వాళ్ళు గెలుస్తారు. they have that big match temperament కదా. ఇప్పుడు కష్టం, అంత ఈజీ కాదు. అదే లైక్ ఐ సెడ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ సెన్స్ ఆఫ్ రెసిగ్నేషన్. ఎట్లంటే తెలుగు సినిమాలో హీరోనే గెలవాలి ఏం చేసినా అన్నట్టు, ఈవెన్చువల్లీ ఐపీఎల్ లో రోహిత్ శర్మనే గెలవాలి టైప్ ఆఫ్ తయారైంది. His stock will go up. I want RCB to win. Stock will go up. He is likely to succeed Virat Kohli కదా. ఇక్కడ టైటిల్ కూడా గెలిస్తే ఎవరు పట్టుకోగలరు. Discussion for a separate day. But like I said, my first choice and an emotional choice is RCB. I really want them to win it this time. Yeah. అదే ఆర్సీబీ గెలిస్తే ఈసారి, అంటే ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది కదా విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ మీద, ఆర్సీబీ గెలిస్తే ఆ చర్చ అంతా వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ఢిల్లీ గెలిచినా కూడా రిషబ్ పంత్ మంచి క్లెయిమ్ అవుతుంది, ఫ్యూచర్ ఇండియా కెప్టెన్ అవుతాడు అన్నట్టు. వైస్ కెప్టెన్ నెక్స్ట్ వైస్ కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు కాబట్టి అదే కొంతమంది అదే అంటున్నారు, రోహిత్ శర్మకి రాహుల్ కి పెద్ద ఏజ్ గ్యాప్ లేదు, సో ఒక యంగ్ వైస్ కెప్టెన్ సెలెక్ట్ చేసుకోవాలంటే పంత్ వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో పంత్ కెన్ బి ది నెక్స్ట్ ధోని అన్నట్టుగా కూడా వస్తుంది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఏ విధంగా చూసుకున్నా. సినేరియా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలిచినా ఆ టీం గెలవడమే కాదు, ఆ దాంట్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్, కెప్టెన్స్, వాళ్ళ ఫ్యూచర్ మీద కూడా దీని ఇంపాక్ట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ప్లేయర్ ఇఫ్ ఐ మే, ఇంకొక ప్లేయర్ హూమ్ ఐఎమ్ రియల్లీ కీన్ టు లుక్ అట్ ఇస్ రవిచంద్రన్ అశ్విన్. Oh yes, good point. Yeah. And the whole journey, అంటే ఇప్పుడు IPL ఇంగ్లాండ్ టూర్ లో అయింది, కమింగ్ బ్యాక్ టు ద స్క్వాడ్, సో it will be very interesting to see how he goes about. Yeah. So రవిచంద్రన్ అశ్విన్ ఉంటాడు, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూర్చోబెట్టారు, అతను పక్కన కూర్చోబెట్టి చెవిలో ఒక రేడియో పెట్టుకుని వినడం చూసాం మనం, రేడియో కామెంటరీ. సో ఐ థింక్ రవిచంద్రన్ అశ్విన్ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్. చాలా మంది, సో మెనీ పీపుల్ హ్యావ్ ఎ పాయింట్ టు ప్రూవ్. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టేజ్. ఈసారి మామూలు ఐపీఎల్ ఏ టీం గెలుస్తుంది అని కాకుండా చాలా మంది ప్లేయర్స్ ఇండివిజువల్ గా దే హావ్ టు మేక్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ దేర్ ఓన్. reputations at stake, careers at stake, their future ambitions at stake చాలా ఉంది సార్. అంటే ambitions not in terms of finance or long term career, but అసలు ఏంటి which way their life is going, almost which way their life is going అన్న టైంలో అన్న సిచ్యువేషన్ లో ఉంది ఐపీఎల్. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు అన్ని టీంలు చెప్పారు, బాటమ్ హాఫ్ లో ఉన్న టీమ్స్, ఎస్ఆర్హెచ్ పర్టికులర్ గా మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ గురించి శ్రీకాంత్ కొంత మాట్లాడారు, తర్వాత మిగతా వాళ్ళు అసలు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత కేకేఆర్ గురించి కానీ ఆర్ గురించి కానీ, ఈ టీంలు ఏవైతే కింద ఉన్నాయో, ఈవెన్ పంజాబ్ కింగ్స్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడలేదు. ఏంటంటే వాళ్ళకి ఏం ఛాన్స్ లేదా? మీరందరూ దీంట్లో చాలా కన్సెషన్స్ తో ఉన్నారు. టాప్ 4 గురించే మాట్లాడుతున్నారు, బాటమ్ 4 లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం అవకాశం లేదా? ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళరా? బాటమ్ 4 లో అంటే why I didn't say, sorry సందీప్ ఒక్క నిమిషం. The reason why I didn't look at the other people is ఇందాక మనం అనుకున్నట్టు this IPL is not only about IPL or winning the title. Peripheral game చాలా నడుస్తుంది, beyond the actual tournament peripheral game చాలా నడుస్తుంది. అందులో ఆ 4 టీమ్స్ పెద్ద సిగ్నిఫికెన్స్ లేదేమో, అందుకే అంత ఫోకస్ లేదేమో అనిపిస్తుంది నాకు. అట్లీస్ట్ దట్ వాజ్ మై థాట్ ప్రాసెస్. రాహుల్ కు ఉంటది కదా, రాహుల్ ఎందుకంటే వైస్ కెప్టెన్ డెసిగ్నేట్ గా అతను ఉన్నాడు కదా, రాహుల్ టీం కొంత ఉంటది, మిగతా టీమ్స్ ఐ హావ్ ఎ ఫీలింగ్ అతను ఎంత బాగా చేసినా కూడా హీఈస్ ఆల్వేస్ అ డిస్పెన్సబుల్ క్యాండిడేట్ ఇన్ BCCI టర్మ్స్ అని నాకు ఒక బ్యాడ్ ఫీలింగ్. ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్ పర్సనలీ. ఎవరినైనా తొక్కాలంటే ఫస్ట్ బలయ్యేది రాహులేనా అనే ఫీలింగ్ వస్తుంది, రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ఇట్ డస్ వెల్ ఆర్ నాట్. ముందు బుక్ అయ్యేది రాహులేనా. టైమింగ్ బాగా పర్ఫార్మ్ చేస్తాడు, ఇంజూర్ అవుతాడు, టీమ్ లింక్ ఎవరో వస్తారు, లేదా కీపింగ్ వచ్చాడు, రిషబ్ పంత్ తీసుకున్నాడు. So something or the other, his timing is always like literally binary between hero and forgotten. Literally a binary. మధ్యలో లేడు. He is never in the average. You are either the god or you are the devil.
అతని అతని life- ఫామ్ కూడా అలాగా ఆసిలేట్ అవుతూ ఉంటది. ఫామ్ కూడా ఒకసారి చాలా పీక్ వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒకసారి కింద డెప్త్స్ లోకి అండ్ పడిపోతాడు. హీఈస్ ద మోస్ట్ డిస్పెన్సిబుల్ మనిషి అంటే పీపుల్ హావ్ టేకెన్ Yeah. హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఎవరిని తొక్కేయాలి, Yeah. ముందు వీడిని తీసేద్దాం. సో మిగతా టీమ్స్ కేకేఆర్ కి ఏం ఛాన్స్ లేదంటారా? I don't know. దే ఆర్ సెటిల్ గా లేరు. తీసుకున్న తర్వాత దట్ బేసిక్లీ ద టాప్ ఆర్డర్ ఇస్ వెరీ ఫ్రెజైల్. దాంతో కింద ప్రెషర్ తీసుకుంటున్నారా, లేకపోతే వాట్ ఈస్ మెకలమ్స్ థాట్ బిహైండ్ దిస్ టీమ్ ఫార్మేషన్? బౌలింగ్ ఇస్ నాట్ సపోర్టింగ్, సునీల్ నారాయణ్ ఇస్ నాట్ ద సేమ్. సమ్వేర్ దే లుక్ వెరీ అన్సెటిల్డ్. Three players మీద ఓవర్ డిపెండెన్స్ ఉంది as far as I see it. ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్ అండ్ ఓవెన్ మార్గన్. ఆ ముగ్గురులో దే హావ్ టు Morgan is not performing at all. Morgan two of అస్సలు them have to click. ఆ ముగ్గురులో ఏ టూ పర్ఫామ్ చేయకున్నా two of the three have to do it for them to win. The other players are anyway they are lost. వీళ్ళు ముగ్గురులో ఏ ఒక్కరో చేసి ఇద్దరు చేయకుంటే they are again gone. So I don't think there's a yes chance. sir, and KKR problem అదే, like last year the top order, వాళ్ళ టాప్ ఆర్డర్ లో they are totally dependent on శుభ్మన్ గిల్, and this time లిటిల్ బిట్ వాళ్ళకి ప్లస్ అనే చెప్పాలి ఈసారి. లైక్ వాళ్ళ టాప్ 3 కాంబో నితీష్ రాణా, శుభ్మన్ గిల్ అండ్ రాహుల్ త్రిపాఠి, దే ఆర్ ప్రిటీ మచ్ గుడ్ కంపేర్డ్ టు ద లాస్ట్ టైమ్. బట్ వాళ్ళ మిడిల్ ఆర్డరే, ఐ మీన్ లైక్ మార్గన్, రసెల్, డీకే, వాళ్ళ పర్ఫార్మెన్సే టీమ్ ని విన్నర్. They have a decent bowling attack. They have a very decent అంటే మైనస్ ప్యాట్ కమిన్స్ ఆల్సో. వాళ్ళకి ఏంటంటే ఫర్గ్యూసన్ ఉన్నాడు, ప్యాట్ కమిన్స్ లేకపోయినా. వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, సునీల్ నారాయణ్ మన సిపిఎల్ లో బాగా బౌలింగ్ చేసినట్టున్నాడు. ఫర్గ్యూసన్ కి శివం మావి, ఆండ్రే రసెల్ ఎట్లా ఉన్నాడు? ఈజీ బౌలింగ్. ఆండ్రే రసెల్ మన సిపిఎల్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేసినట్టున్నాడు. సో దే హావ్ ఎ డీసెంట్ బౌలింగ్ అటాక్. మీరు అన్నట్టుగా బ్యాటింగ్ లో ప్రాబ్లం ఉంది. yes sir. Yeah. And what about this one, రాజస్థాన్ రాయల్స్ సంగతి ఏంటి? రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ ఏ ఐపీఎల్ వచ్చినా వాళ్ళ టీమ్ ఫ్యూచర్ అనేది వాళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ మీద డిపెండెడ్ అయి ఉంటుంది సార్. బట్ ఈసారి ఫస్ట్ హాఫ్ లో మనము సంజు శాంసన్ నుంచి వీ డోంట్ సీ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఎట్ ఆల్ ఎనీ ఐపీఎల్. లైక్ వరుసగా అంటే ఒక మ్యాచ్ అసలు ఒక రేంజ్ లో, మనం ఇందాక రాహుల్ గురించి చెప్పుకున్నట్టు ఒక రేంజ్ లో అసలు ఇట్లాంటి షాట్స్ ఎవరైనా ఆడతారన్నట్టు ఆడతాడు. నెక్స్ట్ మ్యాచ్ అసలు సిల్లీగా అవుట్ అయిపోతాడు. He gives it away. Yeah. He has so much, but he just gives it away. Yeah. So ఇంచుకుంటే లావ్ అయిపోతారు అంటారు కదా, అందుకే తిరిగి ఇచ్చేస్తారు. సేమ్ అట్లానే. బట్ ఈసారి ఫస్ట్ హాఫ్ లో హీ బ్యాటెడ్ వెల్. ఈసారి కూడా అంటే సెంచరీతో స్టార్ట్ చేశాడు. అండ్ ఎవిన్ లూయిస్ టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు కదా, అదేమన్నా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా? Yes sir, they have to use. Even Liam Livingstone ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ if at all they want to make it to the playoffs, Evin Lewis, Livingstone, and they can't keep on bench for Chris Morris ne asalu bench 11 నుంచి తీసే ప్రసక్తే లేదు. అసలు తీసే ఆలోచన పెట్టుకోవద్దు వాళ్ళు. తీయరు కదా, వాళ్ళ అన్ని డబ్బులు పెట్టి తీసుకున్న తర్వాత ఈ పర్ఫార్మ్డ్ ఆల్సో. ఫస్ట్ హాఫ్ లో బౌలింగ్ లో బ్యాటింగ్ లో కూడా he has performed. Yeah, he's in the పర్పుల్ కప్ రేస్ లో కూడా తను ఉన్నాడు. He has to be there. I believe that they keep such a utility player outside. Highest wicket taker along with giant second highest wicket taker Morris. Yeah. And the number 1 T20 international bowler Tabraiz Shamsi is there. వాళ్ళకి స్పిన్ బౌలింగ్ లో ప్రాబ్లం ఉంది. Yes sir, వాళ్ళ స్పిన్ బౌలింగ్ లైక్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ సమ్ అరౌండ్ ప్రాబ్లం కన్నా if they can encourage these new recruits, I think they do have a chance. It's just that someone like Sanju Samson out అయిపోగానే తనే డౌన్ అయిపోతాడు. So the whole some of the team morale looks very down. So what about this team? ఇంకా టీం ఉంది పంజాబ్ కింగ్స్ కూడా మంచి, అంటే ఇప్పుడు బౌలింగ్ లో కొత్తగా నేతన్ ఎల్లిస్ వచ్చాడు. ఏమైనా బెటర్ అవుతుందా? రవి బిష్నాయ్ has done well last time. రవి బిష్నాయ్ వాళ్ళకి ఇష్యూ ఉంది సార్. వాళ్ళకి పంజాబ్ బౌలింగ్ పంజాబ్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కూడా ఇష్యూ ఉంటుంది కొంచెం.
పంజాబ్ కి వాళ్ళ మొత్తం రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ వీళ్ళ ముగ్గురు మీదే టోటల్లీ డిపెండెడ్. లైక్ మన టాలెంటెడ్ ప్లేయర్ కానీ ఫామ్ లో లేనట్టున్నాడు. సిపిఎల్ లో కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. అంటే మన ఫస్ట్ ఇండియాలో జరిగిన ఫస్ట్ ఫేజ్ లో లైక్ అరౌండ్ డిజాస్టర్. 2-3 మ్యాచెస్ లో పంజాబ్ లైక్ వాళ్ళ రాహుల్, మయాంక్ అగర్వాల్ వాళ్ళిద్దరు వికెట్స్ పడ్డాక రిమైనింగ్ పీపుల్ డిడ్ నథింగ్. లైక్ 120 రిమైనింగ్ 8 వికెట్స్ మొత్తము 100 to 120 రన్స్ లోపే అవుట్ అయిపోయారు. గుడ్ ప్లేయర్ ఇన్ హర్ప్రీత్ బ్రార్ హీ కెన్ బి గుడ్ ఆల్రౌండర్. బాగా అతనికి ఇది ఇస్తే కుంబ్లే అతను ఈవెన్ ఈ పర్ఫార్మ్ వెల్ ఇన్ 2019, కానీ 20లో ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ కూడా 2 మ్యాచ్లు వేస్తే 2 మ్యాచ్లో ఈ బౌల్డ్ రియల్లీ వెల్. వికెట్స్ తీశాడు, ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ కూడా చేశాడు. ఐ థింక్ హర్ప్రీత్ బ్రార్ కూడా అతనికి డీసెంట్ రన్ ఇస్తే అతను మంచి ప్లేయర్ అవుతాడు. బౌలింగ్ ఇస్ అ వెరీ అన్టెస్టెడ్ యూనిట్, బట్ కుంబ్లే ఇస్ ద మ్యాన్ హూ కెన్, అంటే వాళ్ళు పైకి తాగలిగే సంబడి ఇస్ దేర్, ఇట్స్ కుంబ్లే. సో దెస్ హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, రవి బిష్నాయ్, సో వీళ్ళందరూ దే డెఫినెట్లీ గుడ్ ప్రాస్పెక్ట్స్, బట్ అలాంటి స్టేజ్ మీద హౌ దే పర్ఫార్మ్ మీద పంజాబ్ ఫేట్ ఉంటుంది. సో లాస్ట్లీ మన ఎస్ఆర్హెచ్ గురించి చెప్పండి. ఎస్ఆర్హెచ్ కి ఏమన్నా ఛాన్స్ ఉంది? ఒక మ్యాచ్ గెలిచారు, 6 మ్యాచ్లు ఓడిపోయారు. నెక్స్ట్ మస్ట్ విన్ ఆల్, ప్రతి మ్యాచ్ గెలవాలి. వాళ్ళు క్వాలిఫై కావాలంటే 7 out of 7 గెలవాలి. గెలిస్తేనే దే కెన్ క్వాలిఫై. ఎందుకంటే నెట్ రన్ రేట్ కూడా బాగాలేదు. సో ఆర్ దే హ్యావింగ్ ఎనీ ఛాన్స్? అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛాన్స్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ అంతే. అది వాళ్ళు లాస్ట్ ప్లేస్ లో ఉండకుండా ట్రై చేయాలి అంతే. అంటే ఇలా ఉన్నప్పుడు లాస్ట్ టైం కూడా వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యారు. లాస్ట్ టైం చెన్నై కూడా చూసాం, లాస్ట్ లో మ్యాచెస్ గెలిచారు. దిస్ అ వెరీ బ్యాడ్ స్టేజ్. అంటే కాస్త కూస్తో మ్యాచ్లు టైట్ గా చేసి ఓడిపోతున్నారంటే ఓకే, దేర్ ఇస్ సమ్ హోప్ అనుకోవచ్చు. వాళ్ళ ఓడిపోతున్న విధానం చూస్తే అసలు దే ఆర్ గివింగ్ అప్ సార్ వెరీ ఈజీలీ. వాళ్ళ మిడిల్ ఆర్డర్, లోవర్ మిడిల్ ఆర్డర్ అసలు నథింగ్. బౌలింగ్ లో వచ్చేసి రాషిద్ ఖాన్, అంటే మన భువి అయితే అప్పుడే ఇంగ్లాండ్ సిరీస్ ఆడొచ్చాడు కాబట్టి అంత మునుపటి భువిలా అనిపించలేదు. అండ్ నటరాజన్ కమింగ్ బ్యాక్, and if he's fit enough, sure that will be a good confidence booster. At the same time, indakal cheppinattu, because there's no headache of Bairstow, Warner and headache. I mean, unfortunately we are left with only one choice there. So at least middle order ni ippudanna, and they need to look beyond Vijay Shankar and Kedar Jadhav. Elago pothunnaru, might as well get the youngsters in. But somehow they have to play Sherfan Rutherford this time. షెర్ఫన్ రూథర్ఫర్డ్ ఆడించడం చాలా కష్టం, ఎందుకంటే దే నీడ్ అన్ ఆల్రౌండర్. వాళ్ళకి నెంబర్ 7 లో దే హావ్ టు ప్లే ఐదర్ నబీ ఆర్ దట్ టాల్ మ్యాన్ హోల్డర్, జేసన్ హోల్డర్. ఎందుకంటే లేకపోతే 5 బౌలర్స్ అయిపోతారు. దే కెనాట్ అఫోర్డ్ టు ప్లే షెర్ఫన్ రూథర్ఫర్డ్. యాజ్ అ టీమ్ నాకు ఈసారి హైదరాబాద్ మీద పెద్ద ఫోకస్ లేదు. లైక్ ఐ సెడ్, ఐ మీన్ pardon me for saying this, on the peripheral focus లేదు కాబట్టి I'm not focusing much. And also I've taken RCB side this time ahead of Hyderabad కాబట్టి Hyderabad అంతగా I'm not keen for them. అంటే keen for them అంటే ఓడిపోవాలని కాదు, I'm not looking as much at them, కానీ I am keen to see how by what's his name, Kashmir నుంచి వచ్చాడు, big hitter, Abdul Samad. I want to see Abdul Samad. I want to see if he actually belongs to this zone. ఒక మ్యాచ్ లో మేబీ he hit a couple of sixes or something when the situation was tight. I would like to see if he can actually put up a more stable show. అంటే I'm not expecting 50s and 60s and 100s. కన్సిస్టెంట్ గా 30s కొట్టగలడా, ఫినిషింగ్ స్కిల్స్. ఓకే సరే, అది ఇది చెప్పండి ఫైనల్ గా. మీరు ఎవరు చెప్పిన పర్లేదు, అందరు చెప్పిన పర్లేదు. నెక్స్ట్ ఇయర్ మెగా యాక్షన్ ఉంటుంది, అప్పుడైనా ఎస్ఆర్హెచ్ ఆ మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం నుంచి బయటపడుతుందా? నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళు మంచి టీం ని సెలెక్ట్ చేసే అవకాశం ఉందా అనిపిస్తుందా మీకు? ఆర్ యూ హ్యావింగ్ దట్ ఫీలింగ్? నెక్స్ట్ ఇయర్ అయినా కాస్త బెటర్ టీం, అంటే మిడిల్ ఆర్డర్ లో ఆ బ్యాటింగ్ లో వాళ్ళకి ఆ హాలోనెస్ ఉంది మిడిల్ ఆర్డర్ లో, దాన్ని కవర్ చేయగలుగుతారు. ఎందుకంటే రీసెంట్ ఆక్షన్స్ లో కూడా వాళ్ళు కవర్ చేయలేదు, ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేయలేదు మినీ ఆక్షన్స్, కానీ మెగా ఆక్షన్ లో చేస్తారు. There are 2 more new teams coming.
ఆ మిడిల్ ఆర్డర్ ఫినిషర్స్ మీద చాలా చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డిమాండ్ ఉంటుంది. ఇండియన్ So, మిడిల్ the ఆర్డర్ demand ఫినిషర్స్ అనేది తక్కువ మంది ఉన్నారు, చాలా మంది రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. సో అది ఆ రేస్ లో ఉంటారు. మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుందేమో SRH కన్నా నాకు అనిపిస్తుంది. వాట్ యు సే? నేను అనుకోవడం హైదరాబాద్ విల్ కంటిన్యూ టు కీప్ దేర్ మోడస్ ఆపరండి, అంటే నాన్ గ్లామరస్ ఎఫిషియెంట్ గా పనిచేసి అండర్ ద రేడార్ ఉండే వాళ్ళని తీసుకొని They might వాళ్ళతో just బాగా start. పని చేపిస్తారని నేను అనుకుంటున్నా. I think they'll Yeah, continue. బాగా Sorry? పని చేపిస్తున్నారు. బాగా పనిచేస్తున్నారు ఇన్ ద సెన్స్ గెలవడం, బేసికలీ గెలవడం. Hmm. I mean, they'll take those not so glamorous people, not so Yeah. mega stars, and they Like- get the job done. Like Natarajan. సో దే ఆర్ నాట్ బేసికలీ బిగ్ స్పెండర్స్. పెద్ద Yeah. అంటే నేమ్స్ కోసం వాటి కోసం వెళ్ళి పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళు దానికోసం బిడ్ పెద్దగా చేయాలి. గ్యాంబుల్ చేసి బుక్ అవ్వరు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అదే సో అయితే నెక్స్ట్ ఇయర్ కూడా హోప్స్ SRH కి అంత ఫ్యూచర్ కూడా బ్లీక్ They will గానే do well. కనిపిస్తుంది. I'm telling you, next time they'll do well. ఓకే స్మార్ట్ బయింగ్ దే కెన్. SRH is a team. Actually, there are very good leaders over there. మీ టీం చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కడో దగ్గర క్యాప్టెన్సీ చేసిన వాళ్ళే. From Williamson or Manish Pandey is a good Ranji captain. Rashid Khan is a captain. Priyam Garg is a captain. Jason Holder, Nabi. Everybody is a captain, but somewhere team lo there's no vision or like to bring them up. There's Tom Moody, there's Trevor Bayliss. Mari where I it is think not. ఈ చాలా ఒక్కసారి మంది I ఇంటర్నేషనల్ think క్యాప్టెన్స్ ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ ఇంటర్నేషనల్ క్యాప్టెన్స్ Yeah. చాలా. maybe next time they'll come back. Okay. So on that note, let us conclude this session. I am very happy. అందరూ కూడా మంచి మంచి ఒపీనియన్స్ చెప్పారు. చాలా వాల్యుబుల్ పాయింట్స్ వచ్చినాయి దీంట్లో. మంచి డిస్కషన్ జరిగి ఎక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లేవు. సో ది ఆల్ అగ్రీడ్ టు డిసగ్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ చాలా చాలా సివిలైజ్డ్ గా చాలా చక్కగా జరిగిన డిస్కషన్. ఐ వెరీ హ్యాపీ. అన్లైక్ మన టీవీలో చూస్తాం కదా అలాంటి డిస్కషన్ కాకుండా మన తెలుగు But ఛానల్ మీ పేరు వెంకటేష్ అర్ణబ్ గోస్వామి. ఇది ఆర్ ఛానల్ కాదు, మీరు ఏజీ కూడా కాదు. సో వీఆర్ ఆల్ ఫైన్ విత్ ఇట్. మీరు వెంకటేష్ గానే బాగున్నారు, మీరు అర్ణబ్ గోస్వామి వద్దు సార్. అర్ణబ్ గోస్వామిలో చేశాను నేను. వద్దు వద్దు. Don't even go that side. You Okay, don't okay. allow 5 people to talk at We a had time. a very very good discussion. I'm very happy over this. So చాలా మంది అనుకుంటున్నారంటే ఆర్సీబీ గెలిచే అవకాశం గెలవాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే గెలిస్తే చాలా చాలా ఇష్యూస్ కి ఒక సొల్యూషన్ గా మారుతుంది. అలాగే చాలా మంది ప్లేయర్స్ వాళ్ళ టీం బాగా పర్ఫామ్ చేయడం ద్వారా దే విల్ మేక్ సమ్ స్టేట్మెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఐపీఎల్. ఈ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాంట్లో అయితే అలాంటి సందేహం. సో థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి. Thank you, sir. శ్రీరామ్, Thank you, sir. శ్రీకాంత్, సాయి సందీప్ అండ్ రఘునాథ్. Thank you so much for being part of this discussion and sparing your time. And it is really wonderful to have you all in this discussion. Thank you. Bye bye. Thank you. Thank That's you. all for now. ప్రస్తుతానికి సెలవు. Bye.